హలో గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను మీ సాహితీ రెడ్డి. సో ఈరోజు నేను ఒక క్విక్ అండ్ ఈజీ పన్నీర్ బర్గర్ రెసిపీ చూపిస్తున్నా విచ్ ఐ మేక్ అట్ హోమ్ అండ్ అప్పుడప్పుడు ఆఫీస్కి కూడా తీసుకెళ్తా. సో ట్రస్ట్ మీ, ఇట్ షుడ్ టేక్ లెస్ దెన్ 10 minutes టు మేక్. సో ఈజీ అవ్వడానికి నేను ముందే ఇలా పన్నీర్ మ్యారినేట్ చేసి పెట్టేసుకుంటా, సో ఎప్పుడు పడితే అప్పుడు యూస్ చేసుకోవడానికి. బేసిక్ స్పైసెస్ అండ్ కొంచెం పెరుగేసి కలిపి అలా పెట్టేసుకుంటా, సో ఎప్పుడు కావాలంటే అప్పుడు వాడుకోవడానికి. సో డీటెయిల్ రెసిపీ నా ఇంకొక వీడియోలో ఉంది, డూ చెక్ ఇట్ అవుట్. సో జస్ట్ ఒక పాన్ తీసుకొని నాకు 2 బర్గర్స్కి సరిపోయే అంత జస్ట్ పన్నీర్ పీసెస్ తీసుకొని స్టిర్ ఫ్రై లాగా చేసిన. లో ఫ్లేమ్లో మంచిగా సాటే అవ్వనివ్వాలి, సో ఆ గ్రిల్డ్ ఫ్లేవర్డ్ రావడానికి. సో సిమ్లో పెడితేనే మనకి మంచిగా మాడకుండా రోస్ట్ అయినట్టు బాగుంటుంది. లెస్ దెన్ 5 minutesలో ఇలా మంచిగా ఆ గోల్డెన్ కలర్ అనేది వస్తుంది. సో దట్ మీన్స్ ఇట్స్ రెడీ. సో మనం జస్ట్ ఇంకా పన్నీర్ పక్కన పెట్టేసి దెన్ వీ కెన్ గో అహెడ్ విత్ ద బర్గర్ బన్స్. నేను మీకు చూపించడానికి ఒకదాని తర్వాత ఒకటి చేస్తున్నా, బట్ మీరు రెండు ఒకటేసారి చేసేసుకోవచ్చు. ఇలా పాన్ పెట్టేది హీట్ అయ్యాక బర్గర్ బన్స్ పెట్టుకొని అలా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు టోస్ట్ చేసుకోండి. అండ్ నేను ముందే ఇవన్నీ కట్ చేసుకొని రెడీ పెట్టుకున్నాను. సో మనం టోస్ట్ చేసుకున్న బన్స్, ఇక్కడ లెటస్ వేరే వేరే డిఫరెంట్ టైప్స్ దొరుకుతుంది. సో అదొక టైప్ ఆఫ్ లెటస్, టొమాటోస్, అనియన్స్, చీజ్ అండ్ బర్గర్ సాస్ ఇవన్నీ ముందే నేను రెడీ పెట్టుకున్నా. అండ్ మనం చేసుకున్న పన్నీర్. దిస్ ఈస్ ద ఈజియెస్ట్ పార్ట్. ఎంత కావాలో అంత బర్గర్ సాస్ తీసేసుకొని స్ప్రెడ్ చేసుకోవడం ఈవెన్గా. దిస్ కంప్లీట్లీ డిపెండ్స్ మీ టేస్ట్ బట్టి. నాకు కొంచెం సాసీగా జ్యూసీగా ఉండడం ఇష్టం, సో నేను కొంచెం ఎక్కువ పెట్టుకుంటాను. ఇక్కడ యూకేలో మాకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లెటర్స్ ఉంటాయి. నేను తీసుకున్న వెరైటీని రోమెయిన్ లెటర్స్ అంటారు. అలా జస్ట్ లీవ్స్ని ప్లగ్ చేసుకుని డైరెక్ట్గా వాడుకోవడం అంతే. సో నేను ముందే అలా సపరేట్ చేసి పెట్టుకున్న లెటర్స్ లీవ్స్ని పెట్టేసి దెన్ యాడ్ సమ్ టొమాటోస్ మీ టేస్ట్ ప్రకారం. సో అన్నీ ముందే కట్ చేసుకుని పెట్టుకున్నాం కదా, అది. దెన్ అనియన్స్ అగైన్ టేస్ట్ ప్రకారం. నాకు కొంచెం అనియన్స్ ఎక్కువ ఇష్టం. పైనుంచి దెన్ ష్రెడెడ్ చీజ్, మోజరెల్లా ష్రెడెడ్ చీజ్ డైరెక్ట్గా తెచ్చింది సూపర్ మార్కెట్ నుంచి. సో కొంచెం చీజీ కావాలంటే ఎక్కువ చీజ్, మోడరేట్గా కావాలంటే మోడరేట్, అదే కంప్లీట్లీ అప్ టు యువర్ టేస్ట్. సో ఇవన్నీ యాడ్ చేసేసుకొని మనం సాటే చేసి పెట్టుకున్న పన్నీర్ క్యూబ్స్ని మీకు ఎంత కావాలంటే అన్నీ అసెంబుల్ చేసుకోవడం అంతే. పన్నీర్ పీసెస్ పెట్టేశాక బర్గర్ని క్లోజ్ చేయడం అంతే. ద బర్గర్ ఇస్ రెడీ, ఈజీ అండ్ క్విక్గా. అండ్ చూసారు కదా ఎంత సింపుల్లో ఈ బర్గర్ చేసుకోవడం. లంచ్ బాక్స్ అవ్వచ్చు, స్నాక్ అవ్వచ్చు, డిన్నర్ అవ్వచ్చు, ఏదైనా మన ఇష్టం, మన ఇంట్లో మనం ఈజీగా చేసుకోవడం. సో మీకు ఈ రెసిపీ నచ్చినట్టుంటే డూ కామెంట్ అండ్ లెట్ మీ నో. అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఫర్ మోర్ ఈజీ అండ్ క్విక్ recipes and also many other different types of videos. Thank you. Bye. See you in next video.